ఆగస్ట్ 14కి వార్ 2 అనేది ఆల్మోస్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత, నిన్న మళ్ళీ 'కూలీ' ఖచ్చితంగా వస్తది, రిలీజ్ అవుతదని చెప్పేసి చాలా డిస్కషన్ నడుస్తున్నాయి. అండ్ అఫీషియల్‌గా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. లోకేష్ కనగరాజ్ అండ్ రజనీకాంత్ కాంబో ఇక్కడైతే, అక్కడ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ యొక్క కాంబో. నాకు పర్సనల్‌గా అనిపించేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 ఒకేసారి వస్తే ఏది ఎక్కువ లాస్ అవుతది, ఏది ఎక్కువ గెయిన్ అవుద్ది అనే దానికంటే, అసలు రాదు వార్ 2 అనుకుంటున్నా. ఎందుకంటే ఇంటర్నల్‌గా ఎంతో కొంత డిస్కస్ చేసి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా అంత బ్లైండ్‌గా 'కూలీని' వాళ్ళు అఫీషియల్ డేట్‌ని అనౌన్స్ చేయరు అని అనుకుంటున్నా. ఎందుకంటే దానికో లాజిక్ ఉంది. ఇప్పుడు తమిళనాడు మూవీ ఒక్కటి కూడా 1000 క్రోర్స్ కొట్టినటువంటి పొటెన్షియల్ మూవీ ఇండియా వైడ్‌లో అసలు ఒక్కటి కూడా లేదు. ఇప్పటి వరకు తమిళనాడులో లేదు. మొన్న 'కంగువా'తో ఏదో ఎగిరారు గానీ అది డిజాస్టర్ అయి కూర్చుంది. సో, కొద్దో గొప్పో స్కోప్ ఉంది. లోకేష్ కనగరాజు, రజనీకాంత్ అవకాశం ఉందంటే ఇదొక్కటే. సో, దీన్ని గూడా మళ్ళీ తీసుకెళ్ళి రిస్క్ ఫ్యాక్టర్‌లో పెట్టుకుంటారు అని నేను అనుకోవట్లే. సో, అందువల్ల ఆల్రెడీ వార్ 2 రాదు కాబట్టి వీళ్ళు అనౌన్స్ చేశారనేది నా ఫీలింగ్. సరే లేదు, ఈ 2 గూడా పడతాయి, ఇంకా వచ్చేస్తాయి అనుకుంటే, ఏ మార్కెట్ ఎట్లా ఉంటది? బేసిక్‌గా వార్ 2 అంటే ఈ స్పై ఫిల్మ్ యూనివర్స్ వాళ్ళు 3 లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తారు వాళ్ళు బేసిక్‌గా. హిందీ, తెలుగు, తమిళ్. ఈ లాంగ్వేజ్‌ని అనేది స్టేట్స్ అన్ని చోట్ల రిలీజ్ చేస్తారు. సో, ఈ రిలీజ్ అయినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి దెబ్బలు పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 అనేది హిందీలో వచ్చింది. కూలీ కూడా హిందీలో వచ్చింది. క్లాష్ పడితే. పడితే గనక హిందీలో భయంకరమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటది హృతిక్ రోషన్‌కి. అండ్ ఎన్టీఆర్ మొన్న 'ట్రిపుల్ ఆర్' తర్వాత కానీ 'దేవరా' తర్వాత కూడా బాగా అందరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకి కూడా అక్కడ బిల్డ్ అవుతుంది. 'ప్రభాస్', 'అల్లు అర్జున్' తర్వాత ఎన్టీఆర్‌కి పాన్ ఇండియాలో ఒక మంచి పొజిషన్ ఉందని చెప్పుకోవచ్చు, 'ఎన్టీఆర్ రామచంద్ర'. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కూలీకి మీకు హిందీలో థియేటర్స్ చాలా ఇబ్బందయిపోతది. ఖచ్చితంగా. ఆల్మోస్ట్ టు బీ ఫ్రాంక్, కూలీకి గట్టి దెబ్బ తగులుతది పాన్ ఇండియా లెవెల్‌లో. అంటే హిందీ మార్కెట్ ఎస్పెషల్లీ. ఆహ్, థియేటర్స్ దొరకడం బీభత్సమైనటువంటి కష్టం అయిపోద్ది. వాష్ ఔట్ అయిపోద్దని చెప్పుకోవచ్చు. టు బీ ఫ్రాంక్. ఒకసారి తమిళనాడుకొస్తే, ఇది హిందీ మార్కెట్. తమిళనాడుకొస్తే, తమిళనాడులో మీ కార్పొరేట్స్ కూడా సెలవిచ్చేస్తారు 'రజనీకాంత్' సినిమా అంటే. సో, అక్కడ 97% ఆఫ్ ద థియేటర్స్ కూలీకెళ్ళిపోతాయి. సో, మీకు 3% వస్తాయి వార్ 2కి. సో, అది కూడా మల్టీప్లెక్స్‌లో ఇట్లా ఇట్లా క్లాస్ ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్. స్పై యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, హృతిక్ రోషన్ కూడా ఫ్యాన్ బేస్ ఉంటది. ఎంతో కొంత ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఇట్లా కథ నడుస్తది. సో, ఎలా అయితే హిందీ మార్కెట్‌లో మీకు కూలీ వాషౌట్ అయిపోద్దో, తమిళనాడు మార్కెట్‌లో వార్ 2 వాషౌట్ అయిపోద్ది. ఈ 2 మార్కెట్స్ ఇది. తెలుగు మార్కెట్ విషయానికి మనం ఒకసారి చూసుకుంటే, తెలుగులో ఎన్టీఆర్ గాబట్టి, హృతిక్ రోషన్ గాబట్టి, మామూలుగా అయితే ఒక రజనీకాంత్ మూవీ డైరెక్ట్‌గా వస్తుంటే, 'జైలర్' లాంటి మూవీస్‌కి 40% ఆఫ్ థియేటర్స్ మార్కెట్ ఇచ్చేస్తారు సైలెంట్‌గా. తెలుగులో ఎప్పటినుంచో మనం ఎప్పటి 'నరసింహ' నుంచి చూస్తున్న భాష నుంచి. అసలు రజనీకాంత్ తెలుగు హీరో కింద కౌంట్ చేసుకొని మనోళ్ళు 40, 50% ఆఫ్ థియేటర్స్ వస్తాయి జనరల్‌గా. మొన్న 'జైలర్' కూడా వచ్చాయి 35, 40% థియేటర్స్. చాలా పెద్ద హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రావటం వల్ల, తెలుగు హీరో అవ్వటం ఎన్టీఆర్ వల్ల భయంకరమైన ఫ్యాన్ బేస్ ఏపీలో, తెలంగాణలో ఉంటది కాబట్టి, అక్కడికొచ్చేసరికి మీకు థియేటర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గాని, అది గాని 20, 25%కి పడిపోతుంది. దేనికి? కూలీకి. సో, అది కూడా ఎవరు డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారనే దాన్ని బట్టి, 'మైత్రి మూవీ మేకర్స్' లాంటి వాళ్ళో, లేకపోతే 'సితార' లాంటి వాళ్ళు, ఎవరో అలాంటి వాళ్ళు ఎవరో 'దిల్ రాజు' లాంటి వాళ్ళు, వీళ్ళు గనక తీసుకుంటే మళ్ళీ ఆ పర్సెంటేజ్ మళ్ళీ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే థియేటర్స్ వీళ్ళంతా మొనోపోలీ లాగా కొంతమంది చేతిలో మాత్రమే ఉంటాయి థియేటర్స్. ఏపీ, తెలంగాణలో అంతే, ఇండియా వైడ్ అంతే. ఏ స్టేట్ తీసుకున్నా. సో, అందువల్ల ఇక్కడ మేజర్ థింగ్, జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరో అవ్వటం వల్ల ఆ మూవీకి క్రేజ్ ఎక్కువ ఆబ్వియస్లీ తెలుగులోనే ఉంటది కాబట్టి, దానివల్ల అండ్ అందులోనూ నెగెటివ్ షేడ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. 'జై లవకుశ'లో చూసి అందరూ ఫిదా అయిపోయారు ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చూసి. సో, ఇందులో కూడా నెగెటివ్ క్యారెక్టర్ అన్నారు, నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అంటున్నారు. ఏమవుతది, ఒక విలన్‌లో, ఒక స్పై యూనివర్స్‌లో విలన్‌లా ఉంటాడా? లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉండి అతను హీరో చేస్తారా ఫైనల్‌గా? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి జనం ఎగబడిపోతారు వార్ 2కి. సో, 'కూలీ' సేమ్ టైమ్ 'లోకేష్ కనకరాజు' 'లియో'తో అందరిని డిసప్పాయింట్ చేశాడు. జనం పిచ్చిగా ఎగబడెళ్లారు నాతో సహా. నేను చాలా పెద్ద 'లోకేష్ కనకరాజు' ఫ్యాన్‌ని. ఎగబడెళ్తే 'లియో'తో బాగా డిసప్పాయింట్ చేశాడు. చాలా దారుణంగా ఉంటది ఆ సెకండ్ హాఫ్. 'విక్రమ్' చూసి, 'ఖైదీ' చూసి ఎక్సైట్ అయినటువంటి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నాలా కొన్ని వందల లక్షల మందున్నారు. సో, అందువల్ల 'కూలీకి' అంత రిసెప్షన్ ఉంటదా? అండ్ 'నాగార్జున' దాంట్లో క్యామియో చేస్తున్నారు కాబట్టి ఓకే, పర్వాలేదు 'నాగార్జున' కోసం. కానీ 'నాగార్జున'కి పెద్దగా మార్కెట్ కూడా లేదు ఇక్కడ కాబట్టి, 'నాగార్జున' క్యారెక్టర్ ఎట్లా ఉంటది, ట్రైలర్ ఎట్లా ఉంటదనేది చూసిన దాన్ని బట్టి ఒక 25-20% ఆఫ్ థియేటర్స్ ఏపీ, తెలంగాణలో 'కూలీ'కొచ్చే పరిస్థితి ఉంటది. వార్ 2 చాలా స్ట్రాంగ్‌గా ఒక 80-85-90 కూడా వచ్చేసినా మనం షాక్ అవ్వక్కర్లేదు. సో, ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ తెలుగు మార్కెట్‌లో. హిందీలో కంప్లీట్ వాష్ ఔట్ 'కూలీ' అయితే, తమిళనాడులో కంప్లీట్ వాష్ ఔట్ వార్ 2 అయితే, ఇక్కడ 20 లేదా 75-25 ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 'కూలీకి' 25, వార్ 2కి 80% లేదా 75%.
సో, ఇక మలయాళం మార్కెట్‌కెళ్తే మలయాళం మార్కెట్ కూడా తమిళ్‌లాగా కంప్లీట్ వాష్ ఔట్ అయిపోతే అసలు వార్ 2ని అక్కడ ఎవరు పట్టించుకోరనేది నాకున్నటువంటి ఎస్టిమేషన్. ఎందుకంటే ఆల్‌మోస్ట్ తమిళియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళు కేరళలో అట్లాగే ఉంది. కర్ణాటక చూసుకుంటే కర్ణాటక అనేది ఇక్కడ కూలీకి ఎందుకు బెనిఫిట్ అవుద్దంటే ఉపేంద్ర ఉన్నటువంటి కూలీ అక్కడ ఒక 70% ఏపీ తెలంగాణ లాగానే అక్కడ 70% మార్కెట్ అంటే 50, 50 కూడా ఉండొచ్చేమో ఏపీ తెలంగాణలో కాదు సారీ. మేబీ 50% వార్ 2కి ఉండి ఇంకొక 50% కూలీకి ఉండే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఈ 2 క్లాష్‌లు గనక పడితే, హిందీ మార్కెట్ బాగా ఉండటం వల్ల, ఓవర్‌సీస్ బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉండడం వల్ల, వార్ 2కే మీకు ఒక అంటే ఖచ్చితంగా ఇద్దరు లాస్ అవుతారు. ఎంతో కొంత. కానీ ఎక్కువ లాస్ ఒక 50, 100 కోట్ల లాస్ తేడా కూలీకే ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్‌లో, హిందీ లెవెల్‌లో ఒక 1000 కోట్లు అంటే ఇండియా లెవెల్‌లో 1000 కోట్లు గ్రాస్ కొట్టాలంటే హిందీ బెల్ట్ ఇంపార్టెంట్. హిందీ మాస్ బెల్ట్ ఉంటది. ఈ మహారాష్ట్ర ఇటంతా. అది అది సాధించగలగాలి. అది కొట్టే అవకాశం ఉండదు కూలీకి. ఎందుకంటే కంప్లీట్‌గా మీకు ఫేడ్ ఔట్ చేసేస్తది వార్ 2 కోసం జనం పిచ్చి కుక్కలా చూస్తారు. సారీ పిచ్చి పిచ్చిగా ఎగబడతారు. సో, ఇట్లాంటి థింగ్‌లో నాకెందుకో కూలీ నష్టపోద్దనిపిస్తుంది. వార్ 2 కూడా ఖచ్చితంగా నష్టపోద్ది. మిగతా ప్లేసెస్‌లో ఇట్లా ఉంది కాబట్టి. ఎందుకంటే తమిళనాడు లాంటి పెద్ద మార్కెట్, కేరళ లాంటి పెద్ద మార్కెట్‌ని రజనీకాంత్ సినిమాను ఓవర్‌టేక్ అసలు టచ్ కూడా చేయలేనటువంటి సిట్యుయేషన్. ఎంత పెద్ద మొనగాడు దిగినా, ఎంత పెద్ద తోపు దిగినా, పెద్ద జేమ్స్ బాండ్ సినిమాలు పట్టుకొచ్చినా ఎవడు దేకడు. కేవలం రజనీకాంత్ అంటే అక్కడ అక్కడ విపరీతమైన క్రేజ్. అది కేరళలో కూడా కంటిన్యూ అవుద్ది. ఆంధ్రాలో కూడా ఎంతో కొంత ఉంటుంది దానికి సంబంధించిన ఇంపాక్ట్. సో, నాకు అనిపించడం ఏంటంటే ఖచ్చితంగా రెండిటికి దెబ్బ పడతది. కొంచెం ఎక్కువ దెబ్బ కూలీకి పడతదని నేను అనుకుంటున్నాను.